సంహిత, ఇందాక నేను ఆడుకుంటుంటే ఒక అబ్బాయి నన్ను కావాలని తోసేశాడు. నేను దాన్ని కొట్టనా? ఆగురా, నువ్వు కోపంలో తీసుకునే డెసిషన్స్ అస్సలు మంచివి కాదు. నేను నీకు ఒక చిన్న కథ చెప్తాను, విను. అనగనగా ఒక అడవిలో ఒక ముని నివసించేవాడు. ఒకరోజు తను నదికి స్నానం కోసం వెళ్ళినప్పుడు ఒక తేలు మునిగిపోతూ కనిపించింది. తను తన చేతిలోకి తీసుకొని ఆ తేలుని కాపాడబోయాడు. కానీ అప్పుడే ఆ తేలు ముని చేతి మీద కుట్టింది. ఆ ముని చేయి వణికి ఆ తేలు మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. మళ్ళీ కాపాడాలని ప్రయత్నించాడు. అలా 3-4 సార్లు జరిగింది. ఒకవేళ ఆ తేలు కుడుతూనే ఉంటే ముని దాన్ని కాపాడాలని ఎందుకు ప్రయత్నించాడు? అదే ప్రశ్న తన శిష్యుడు కూడా అడిగాడు. అప్పుడు ముని అన్నాడు, ఆ తేలు కుట్టడమే తేలు యొక్క స్వభావం, కానీ కాపాడడమే మనిషి ధర్మం. చిన్న ప్రాణి తన స్వభావాన్ని వదులుకోనప్పుడు మనిషినైన నేను నా ధర్మాన్ని ఎలా వదులుకోగలను అని అన్నాడు. అంటే ఎవరైనా మనకి చెడు చేసినా మనం వాళ్ళకి మంచి చేయాలా? అవును, దయాగుణం అనేది గొప్ప గుణం. ఎవరైనా మనకి హాని చేసినప్పుడు మనం కూడా వాళ్ళకి హాని చేస్తే మనలో ఇంకా వాళ్ళలో ఏం తేడా ఉంటుంది? అందుకని కోపాన్ని కోపంతో కాదు, ప్రేమతో జయించాలి. నువ్వు చెప్పింది కరెక్టే సంహిత. నేను కూడా తనని క్షమిస్తాను. కోపంగా ఉండటం కంటే ప్రేమగా ఉండటం ప్రశాంతంగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు.